వద్దు 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 నీకు డబ్బు నీకు డబ్బు తీయాలి 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 తీయు డబ్బు 100 మీటర్లో ఇది టవర్ తీయాలి 100 మీటర్లో ఇది 4వ టవరు 100 మీటర్లో ఇది 4వ టవరు 100 మీటర్లో ఇది 4వ టవరు వద్దు 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 నీకు డబ్బు వద్దు వద్దు స్పందించాలి స్పందించాలి ప్రజలు సమస్యలు స్పందించాలి 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 పై అధికారులు రావాలి స్పందించాలి అన్ని లోటల్ లెటర్స్ అన్ని రాసినట్టు ఫోటోలు చూపిస్తున్నాం. మాకేం చెప్పారంటే వాళ్ళు కానీ వస్తే మీరు కూడా రండి, మేము కూడా మిమ్మల్ని సహకరిస్తాము, వాళ్ళని మేము చెప్తున్నాము, మాకు కూడా దరిద్రం వద్దు అన్నా కూడా వాళ్ళు టవర్ వాళ్ళు వచ్చి చేస్తున్నారు. ప్లస్ ఇంకొకటి ఏం చెప్పారంటే నన్ను ఫోన్ చేసి పిలిచేసి ఆయన అండి, కానీ నిన్న మాత్రం ఆయన చేసింది ప్లే ఏంటంటే మేము రాగానే ఆయన ఒక లేడీస్ని ముందు పెట్టేసి మీరు పోయేదానికి లేదు, పోలీస్ పోయేదానికి లేదు, మా ఇంట్లో ఎలా దూరుతారని మాకు చెప్పింది ఏమంటే ఈ టవర్ తీసేసి నేను సోలార్ ప్యానెల్ వేయిస్తున్నానని మాకు విజ్ఞప్తి చేశారు. మీరు దయచేసి ఇది తీపిచ్చేయండి, ఆయన అగ్రిమెంట్ చేశాడని అవన్నీ మేము సహకరిస్తాం, ప్రజలకి సమస్య ఉంది ఆ దాన్ని వద్దు 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 అభిషేక్ జైను, నేను 44th డివిజన్ తిప్పరాజు వారి వీధిలో నివాసిస్తున్నాము. మేమందరం ఇక్కడ చుట్టుపక్కల అందరూ ఒక 5 to 6 months నుంచి బాగా ఇబ్బందికరంగా ఉంది. ఎందువల్ల అంటే ఆల్రెడీ ఒక 4 బిల్డింగ్స్ తర్వాత ఒక టవర్ ఉంది, పెద్ద టవర్, మొబైల్ టవర్. ఇప్పుడు ఇంకొక టవర్ ని నిర్మించేందుకు ఇక్కడ చరణ్ గ్రాఫిక్స్ అనే అంగడి నరేష్ అనే వ్యక్తి ఆయన ప్రపోజల్ ఏమో సైన్ చేసేసాడు, కానీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఏం లేదు, అంటే చుట్టుపక్కల వాళ్ళని ఎవరిని అడగలేదు. ఈయన తర్వాత కూడా ఒక 9 to 10 times మేము దాని ప్రకారంగానే ప్రొటెస్ట్ చేసాము. ప్రొటెస్ట్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఏమంటే మేము వచ్చేసి మీకు ఏమో పెట్టేదానికి లేదు, మున్సిపల్ కమిషనర్ సార్ని మీట్ అయ్యాము, కలెక్టర్ సార్ని కూడా మీట్ అయ్యాము, ఇవంతా అక్టోబర్ నుంచి జరుగుతూనే ఉంది. దాని తర్వాత ఎస్పీ మేడంని కూడా మేము ఫోన్ చేసి మాట్లాడాము. దాని తర్వాత ట్రై అని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్, హ్యూమన్ రైట్స్ డిపార్ట్మెంట్, వీళ్ళందరినీ కూడా కలిసి మీకు పబ్లిక్ గవర్నెన్స్ కి కానీ హెల్ప్ఫుల్ గా ఉంటే మీకు అది పెట్టేదానికి లేదు స్పష్టంగా చెప్పి ఉన్నారు. రాసి అయితే ఇవ్వలేదు, కానీ మెయిల్ ద్వారా పెట్టాము. అవంతా మేము మున్సిపల్ కమిషనర్ వైఓ నందన్ గారికి, కలెక్టర్ సార్ హిమాంశు శుక్లా గారిని కూడా కలిసాము. నిన్న కూడా రూప్ కుమార్ యాదవ్ గారిని కూడా మేయర్ గారు వాళ్ళని కూడా ఫోన్ చేసి వాళ్ళు కూడా చెప్పారు పని ఆపేయమని చెప్పేసి. కానీ ఈ టవర్ వాళ్ళు ఏంటంటే మా పని మేము ఉంది, మాకు రైట్స్ ఉన్నాయండి. ఇప్పుడు గవర్నమెంట్ ఉండేదే పబ్లిక్ కోసం, పబ్లికే హ్యాపీగా లేనప్పుడు గవర్నమెంట్ చేసేది ఏముంది? మా దగ్గర వచ్చేసి మాకు ఓటు ఇవ్వండి అని అడుగుతున్నారు. మాకు అప్పుడు ఏం సమస్యలు ఉన్నాయి ప్రతి ప్రజల మంది అందరి ముందులో అడుగుతారు, మీకు సమస్యలు ఏంది, మీ ప్రాబ్లమ్స్ ఏంది? మా ప్రాబ్లం, మేజర్ ప్రాబ్లం ఇదే. ఒక 4 బిల్డింగ్స్ వదిలేసి మీరు టవర్ గాని పెట్టేస్తే ఈ తిప్పరాజు వారి వీధినే మీరే టవర్ వారి వీధి అని పెట్టించుకోవచ్చు, దీని పేరు కూడా మార్చుకోవచ్చు. ఎందువల్ల అంటే ఇక్కడ ప్రెగ్నెంట్ లేడీస్ ఫుల్లీ నూక్స్ అండ్ కార్నర్స్ లో పాపులేషన్ ఎక్కువ ఉంది. ఇది రెసిడెన్షియల్ ఏరియా, దీన్ని ఇతను కమర్షియల్ గా చేసేసి కింద 4 అంగళ్ళు 5 అంగళ్ళు, ఒక బైక్ పార్కింగ్ పెట్టేంత ప్లేస్ కూడా ఏం లేదు. దానికి పైన 2 ఇల్లు బాడు కట్టేసి 3వ ఫ్లోర్ లో దానిపైన కూడా టవర్ కట్టించేసి ఆయనకు వచ్చే జబ్బుకి మేము జబ్బు ప్రాప్తిస్తున్నాము. ఆ జబ్బుకి క్యాన్సర్ ఉండొచ్చు, రేడియేషన్స్ ఉండొచ్చు. ఈ టీవీలో వాళ్ళు టవర్ వాళ్ళు అంతా చెప్తూనే ఉన్నారు మాకు ఏం జబ్బులు రావు, మాకు రేడియేషన్ లిమిట్స్ లో ఉంటాయి. కానీ మనం కూడా అంతా సోషల్ వెబ్సైట్స్ లో కానీ ఏమన్నా అవేర్నెస్ ప్రోగ్రామ్ చూస్తే మీకు ఒక వైఫై బటన్ కూడా కట్ చేయడానికి, వైఫై ఉండకూడదు, రేడియేషన్ ఉంటాయి, మొబైల్ పక్కన పెట్టవాగండి, రేడియేషన్ ఉంటాయి. ఇప్పుడు ప్రజలందరూ ఏం చెప్తున్నారంటే మొబైల్ ఆపేయడం మానేసేయండి, అది మనకు నెసెసిటీ. ఇది ప్రతి ఒక్క 4 మీటర్లకి 100 మీటర్లకి 4 టవర్ ఉంటే నెసెసిటీ అయితే ఏం లేదు. ప్రజలు అందరూ మీకు పై అధికారులను అందరినీ మేము కలిసాము,
ఒక 2 days మా టైం అందరూ గ్యాదర్ చేసి 10 to 11 మెంబర్స్ లేడీస్ తో సహా చిన్న పిల్లకాయలు గర్భిణీ స్త్రీలు అందరు చాలా మంది అయితే ఉన్నారు. వాళ్ళందరూ ఏకంగా ఒకటేగా చెప్తున్నారు, ఐక్యంగా ఒకటే చెప్తున్నారు. పక్కన వాళ్ళని అందరినీ నువ్వు ఎందుకు వచ్చావు, మీరు ఎందుకు వచ్చారు అందరు భయపెట్టడం కాదు, ఏది ఉందా వాస్తవంగా అదే చెప్తున్నాను. నువ్వు ఇక్కడ వస్తే నీతో బాగుండదు, నీకు నేను వ్యాపారం ఇవ్వను, ఈ అన్ని మాయా మాటలు చెప్పేసి ఎవరిని రాకుండా చేస్తున్నారు. కానీ వచ్చే వాళ్ళు ఎవరికైతే అవగాహన ఉంది రేడియేషన్ వల్ల ఏమైతే ప్రాబ్లమ్స్ ఉంది, మాకు ఇండస్ టవర్స్ లిమిటెడ్ అనే కంపెనీ వాళ్ళు మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా పెట్టారు. మేము ప్రతి ఒక్కరికి ఫోన్ చేసాము, మీకు దానికి ఇష్టమే లేనప్పుడు దానికి అవేర్నెస్ ప్రోగ్రామ్ కి ఎందుకు అటెండ్ అవుతాం సార్ అని ప్రతి ఒక్కరు ఇక్కడ ఉండే వాళ్ళు 100 నుంచి 150 కుటుంబాలు అందరు వ్యతిరేకంగా ఉన్న పై అధికారులు కూడా మేము అందరికీ స్పష్టించినా కానీ ఎవరు మాకు ముందు దిక్కుగా చూసి రాసి ఇవ్వడం కానీ ఏం జరుగుతుంది. మాకు కావాల్సింది ఒకటే సార్, మీ పై అధికారుల నుంచి ఒక్కరైనా ఇక్కడ వచ్చి కాస్త గమనించండి, చూడండి ఎట్లా టవర్ కట్టి ఉన్నారు, దీని పక్కనే 4 బిల్డింగ్ తర్వాత ఎట్లా ఒక టవర్ ఉందని. అట్లే పర్మిషనే లేనప్పుడు లాస్ట్ టైం కూడా ఏం జరిగిందంటే మాకు పర్మిషన్ ఇవ్వలేదు మున్సిపల్ కమిషనర్ గారు, అయినా దానివల్ల కూడా వాళ్ళు వచ్చేసి దబదబా రాత్రి 4ంటికి ఫుల్ పబ్లిక్ ని డిస్టర్బ్ చేసేసి కట్టేసి మా దగ్గర పర్మిషన్ ఉంది ఇక్కడ మొత్తం మాయా మాటలు చెప్పేసి కొంచెం కట్టారు. అప్పుడు ఎలక్షన్ స్టేజ్ లో అయితే లేదు. ప్రస్తుతానికి ఇది ఎలక్షన్ స్టేజ్ లో వచ్చినప్పుడు కూడా ఇంకా సిగ్నల్స్ అయితే ఏం లేవు. ఇప్పుడు ఇది లాస్ట్ అండ్ ఫైనల్ మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము. పై అధికారులకి ఒకటే విజ్ఞప్తి, మీరు ఇక్కడ వచ్చి ఒకసారి చూడండి. హిమబిందు మేడంని కూడా మేము చెప్పాము, మేడం కూడా చెప్పారు మేము వచ్చి ఒకసారి చూస్తాము, కానీ దాని తర్వాత మేడం గారు కూడా రాలేదు. మ్యామ్ ఒక్కసారి రండి, మీరు చూడండి, రూప్ కుమార్ యాదవ్ సార్ ఒకసారి ఈ వీధి చూడండి ఎట్లా ఉంది పరిస్థితి, ఇంతమంది ప్రాబ్లం గా ఉన్నారు, ఒకసారి అందరు చూడండి, లేడీస్ జెంట్స్ చిన్న పిల్లకాయలు అందరు ఉన్నారు. We are said that whatever issue you have, family problem, the government come to our home and ask for vote. They just say we'll solve your problems. We are here to solve your problems. But since 8 months we are protesting, the ladies are coming on the road and protesting, but no one, not even a single government, not digital authority, no one are coming here and helping us. We are truly, and the whole city, the ladies are coming. Actually, we open a kitchen window, we see the mobile tower. This is really bad. We actually badly want to remove this mobile tower. We are said not even to use the mobile in the night, to keep away 10 meters away, whatever. But the whole mobile tower is only above our head. We are not having a sun rays. We are having a mobile tower rays on our head. We just badly want to remove that. I request the government to come here, visit once and see this street is yours, this Nellore is yours. Please come here and help us out. Thank you. ఈ రోజు 44వ డివిజన్ పరిధిలో తిప్పరాజు వారి వీధి ఒక చిన్న హౌస్ మీద ఒక సెల్ టవర్ని ఏర్పాటు చేయడానికి కంపెనీ వాళ్ళు వచ్చారు. సుమారు ఇది 3 నెలల క్రితం వచ్చారు. ఆ రోజు వీళ్ళంతా ప్రొటెస్ట్ చేశారు. ఆ రోజు కమిషనర్ గారు కానీ అప్పుడున్న కలెక్టర్ గారు కానీ స్పందించి దాన్ని అప్పటికి ఆపేశారు. కానీ వాళ్ళు అదే పనిగా దాని మీద మరీ ప్రయత్నం చేసి ఈరోజు మళ్ళీ రావడం జరిగింది. ఈరోజు అన్ని ఇన్స్ట్రుమెంట్స్ కూడా తెచ్చి ఫిట్టింగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉండే ప్రజలు ఏమంటున్నారంటే సుమారు 150 ఫ్యామిలీస్ ఇక్కడ సఫర్ అవుతున్నాయి. ఆ రోజు నుంచి కూడా వాళ్ళు కమిషనర్ గారికి కలెక్టర్ గారిని అప్రోచ్ కావటం, వాళ్ళు పిటిషన్లు పెట్టడం, దానికి సమాధానాలు ఇవ్వటం జరుగుతుంది. కానీ వాళ్ళకి ఎటువంటి వెసులుబాటు కలగలేదు. అప్పటి నుంచి నన్ను అప్రోచ్ అవుతున్నారు. నేను కూడా వాళ్ళకి తెలియజేస్తున్నాను. వాళ్ళ తరపున నేను కూడా ప్రజల తరపునే మనం మద్దతు తెలియజేస్తున్నాం. ఈరోజు ఏంటంటే పరిస్థితి, ఈ సరౌండింగ్లోనే 3 సెల్ ఫోన్ టవర్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఇది 4వ టవర్ అవుతుంది. నేను నిన్న వాళ్ళకి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ సరౌండింగ్లో ఇన్ని టవర్స్ ఉన్నాయి కాబట్టి మీరు మరి వేరే ఏరియాకు పోండి. ఇక్కడ పబ్లిక్ చాలా అలిగేషన్ ఉంది, వాళ్ళు హెల్త్ పరంగా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. దయచేసి మీరు మార్చుకోండి, మీ పందా మార్చుకోండి అని చెప్పి నేను చాలాసార్లు రిక్వెస్ట్ చేశాను. నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, రేపు 2 రోజులు వెయిట్ చేయండి, నారాయణ సార్ వస్తారు, నారాయణ సార్ ఏం చెప్తే అదే విధంగా మనం ప్రొసీడ్ అవుతామని చెప్పినా కూడా వాళ్ళు వినకుండా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేసుకొని పోతున్నారు. ఇక్కడ పబ్లిక్ ఏమో సఫర్ అవుతున్నారు. మనం పని చేసేది పబ్లిక్ కోసం కాబట్టి ఈరోజు నేను పబ్లిక్ తరఫున నేను పోరాడాల్సిన అవసరం నాకు ఉంది కాబట్టి నేను ఈరోజు తెలియజేస్తున్నాను. తప్పకుండా మీరు అధికారులు ఎవరైతే ఉన్నారో, కమిషనర్ గారు ఉన్నారో లేదా కలెక్టర్ గారు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు స్పందించాలా, వీళ్ళ యొక్క ఇబ్బందులను తెలుసుకోవాలా, తెలుసుకొని తప్పకుండా దీని మీద చర్యలు తీసుకోవాలా. మేము టెక్నాలజీకి వ్యతిరేకం కాదు, టెక్నాలజీ అందరికీ అవసరమే. ఈ సరౌండింగ్లో ఆల్రెడీ సెల్ ఫోన్ టవర్స్ ఉన్నాయి, ఇక్కడ ఏం సిగ్నల్స్ బాగానే ఉన్నాయి. కానీ వాళ్ళు వాళ్ళ వ్యాపారాల కోసం వాళ్ళు ఈ విధంగా
వాళ్ళు ఈ విధంగా సెల్ ఫోన్ టవర్లు పెట్టి పబ్లిక్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇకపోతే హౌస్ ఓనర్ చూస్తే హౌస్ ఓనర్ మాకు ఒక మాట చెప్తారు, వాళ్ళకు ఒక మాట చెప్తారు. హౌస్ ఓనర్కి డబ్బు వస్తుంది, ఇక్కడ వీళ్ళందరికీ జబ్బులు వస్తాయి. ఈ విధంగా మీరు పబ్లిక్ ఒకరి కోసము 100 మంది పబ్లిక్ ఇబ్బంది పడడం కరెక్ట్ కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అధికారులు వెంటనే స్పందించి ఇది ఇక్కడ మీరు చర్యలు తీసుకోవాల్సింది చెప్తున్నాను.